ఓ హే గైస్, అందరూ ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ చూడంటే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. ఏంటి బ్రో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటున్నాం అంటే ఏం లేదు. ఫస్ట్ చూడండి, మనకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చాలా వరకు అయితే క్యాస్ట్లు ఉంటాయి కదా. సో మనకు తెలిసిన విషయమే. సో ప్రతి క్యాస్ట్కి కొంత పర్సన్ ఉంటుంది, అది కూడా మనకు తెలిసిన విషయమే కదా. సో మనకి తెలిసి ఏ క్యాస్ట్కి ఎన్ని ఉంటాయి బ్రో. నాకు మాది పరాన్ కేటగిరీ బ్రో, నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, సీట్ వస్తారు కదా. అందరికీ సేమ్ డౌట్ మీద అందరూ కూడా టెన్షన్ అయిపోతున్నారు. సో మీకైతే మీ క్యాస్ట్లో ఎన్ని సీట్లు అని తెలిస్తే, సో దాన్ని బట్టి మన ఛానల్ చాలా చెప్పుకున్నాం వీడియోస్ ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. సో అది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఓకేనా. ఆ ఛానల్ వీడియో కావాలంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. సో ప్రీవియస్గానే పెట్టుకున్న వీడియో, లేకుంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్ అది చేసి ఉంటాను, ఓకేనా. ఒకసారి ఆ వీడియో చూడండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది వీడియో 85% ఆఫ్ టోటల్ సీట్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ 15 ఫర్ అదర్ స్టూడెంట్స్. దీని మీనింగ్ అంటే ఏం లేదు బ్రో. 85% ఏంటంటే ఆ స్టేట్ వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకుంటే ఏపీ వాళ్ళకి 85% అయితే మిగతా 15% తెలంగాణ వాళ్ళకి. అదే ఇప్పుడు నువ్వు తెలంగాణ స్టేట్ బాసరా తీసుకుంటే బాసరాలు 85% వరకు బాసరాకి ఇస్తారు, మిగతా 15% తెలంగాణకి ఇస్తారు, మిగతా 15% ఆంధ్రాకి ఇస్తారు. సో నువ్వు వేరే స్టేట్కి వెళ్ళి సీట్ కొట్టే కంటే మీ స్టేట్లో నువ్వు సీట్ కొట్టుకుని బెస్ట్ కదా. సో అక్కడ ఛాన్స్ మీరు రావచ్చు రాకపోవచ్చు అనమాట. మీ వాళ్ళ లోకల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, ఏమేమి జరగవచ్చు. అయితే నాకైతే మేము కొంచెం అవగాహన అయితే లేదనమాట ఆ మిగతా సీట్లు ఏం చేస్తారనేసి. సో ఇక్కడ చూడండి, మనకి ప్రతి క్యాస్ట్కి ఎంత పర్సెంటేజ్ చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చున్నారనమాట. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ తెలిసిన అందరికీ ఎస్సీకి 15%, అండ్ ఆల్సో ఎస్టీకి అయితే 6%, బీసీఏకి 7, బీసీబీకి 10, బీసీసీకి 1, బీసీడీకి 7, ఈ 4 కదా. ఇవన్నీ మనకంతా నార్మల్ కేటగిరీ కింద అయితే వస్తాయి అన్నమాట, ఓకేనా. సో నార్మల్ కేటగిరీ సీట్స్ ఇవన్నీ. అండ్ ఆల్సో కింద చూసుకున్నట్లయితే మనకి స్పెషల్ కేటగిరీ ఉంది. స్పెషల్ కేటగిరీలో మళ్ళీ మనకు వచ్చేది ఏంటంటే పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్. అండ్ ఆల్సో స్పోర్ట్స్లో మనకి 2 పార్ట్స్కి డివైడ్ చేశారనమాట, ఓకేనా. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనమాట. సో ఇప్పటివరకు అయితే ఈ ఆప్షన్ లేదు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని చెప్పేసి. సో ఇది కొత్తగా పెట్టున్నారు. మిగతా వరకు అయితే స్పోర్ట్స్ వరకు ఉండేది మా టైంలో అయితే. సో ఇప్పుడు ఈ ఆప్షన్ కొత్తగా వచ్చింది. ఒకవేళ మీకు కనుక ఈ ఆప్షన్ ఏంటి తెలుసుంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోండి ఎంటర్ చేసి, ఓకేనా. దీనిమాట మనకి అప్రాక్సిమేట్లీ రూల్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఒక టాక్టికల్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా అన్ని పాయింట్స్ కూడా. సో ప్రతి కేటగిరీలో కూడా మనకి 1/3 సీట్స్ అనేవి అయితే గర్ల్స్కి ఇస్తారు. 1/3 ఏంటి కూడా మాకు అర్థం కాలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది చూడండి, ప్రతి 100 సీట్లలో 30 సీట్ల వరకు అయితే అమ్మాయిలు ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో 30 సీట్ల వరకు అమ్మాయిలు ఉంటే 1000 సీట్లలో 300 సీట్ల వరకు అమ్మాయిలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా. సో 300 సీట్లు ఓన్లీ ఫర్ గర్ల్స్ ఫిక్స్. మళ్ళీ ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దీంట్లో ఎంత 700 సీట్స్లో మళ్ళీ దీంట్లో కూడా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారనమాట, ఓకేనా. 700లో కూడా మళ్ళీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. సో మీకు అర్థం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మీకు తెలిసిందే కదా. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు కొంత పర్సెంట్ ఉంటుంది. సో వీళ్ళు ఎట్లా అంటే పిహెచ్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, అంటే వెరిఫికేషన్ కోసం. స్పోర్ట్స్ వాళ్ళు అయితే వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావాలి. ఇంకా ఎన్సీసీ, క్యాప్, సో వాళ్ళకి తెలిసిందే కదా. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ యొక్క మీద మీకైతే సీట్ అయితే వస్తుందన్నమాట, ఓకేనా. ఇంకా ఈ ఆప్షన్ కూడా రీసెంట్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ పెట్టున్నారు అనమాట. చూడండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ ఏం లేదు, ఎవరైతే ఓసీ కేటగిరీలో తక్కువ కాస్ట్, ఓకేనా, ఓసీలో తక్కువ అంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, వాళ్ళకి 10% సీట్స్, 12 సీట్లు లేవు, ఇప్పుడు సీట్లు పెంచారు 10%. అంటే ఇప్పుడు ప్రతి క్యాంపస్కి 1000 సీట్లు ఉండేవి ఒకప్పుడైతే, ఇప్పుడు 1000-100 సీట్లు చేశారనమాట. సో 100 సీట్లు వాళ్ళ కోసం పెంచారు. సో దాన్ని మేబీ మీకు కూడా దాంట్లో వచ్చే అవకాశం ఉంది ఎక్కువ. అపార్ట్ ఫ్రమ్ ఎస్సీతో పోల్చుకుంటే తర్వాత ఉండేది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 15% ఉంటే నెక్స్ట్ వచ్చేది ఈడబ్ల్యూఎస్కి 10% సీట్స్ ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ వాళ్ళకి ఉంది, ప్రజెంట్ పెట్టున్నారు, ఓకేనా. సో ఇది మనకి మొత్తంగా లైక్ రిజర్వేషన్ గురించి. సో మీకైతే ఒక అవగాహన ఉంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఓకేనా. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేసే ముందు ఏం చేస్తారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేయండి. సో అప్పుడైతే మీకు అయితే రిప్లై వస్తుంది. అండ్ ఆల్సో కామెంట్ చేసే ముందు ఒకసారి ఛానల్ చూడండి, ఒకసారి మీ కామెంట్ తగ్గట్టుగా ఏమైనా వీడియోస్ ఉన్నాయా లేవని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో ఉంటే చూస్తే మీకు క్లారిఫై అయిపోయింది, ఫ్రీయే కదా. లేకుంటే కామెంట్ చేస్తే మనం లైక్ ఎక్కువ కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం మళ్ళీ స్పెసిఫిక్గా వీడియో పెడదాం, ఓకేనా. సో థ్యాంక్ యూ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.